చాలా ఏళ్లుగా మన దేశంలో గంజాయి, డ్రగ్స్ రవాణా, అమ్మకాలు గుట్టుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నిత్యం ఏదో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. పోలీసుల కళ్లుగప్పి నిందితులు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. విద్యార్థులు, యువతనే టార్గెట్ చేసుకుని అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు. స్కూల్, కాలేజ్ విద్యార్థులకు ముందుగా డ్రగ్స్ అలవాటు చేపించి ఆ తర్వాత వాటిని డబ్బులకు అమ్ముకుంటున్న ముఠాలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. డ్రగ్స్, గంజాయి జీవితాలను నాశనం చేస్తుంది. కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం, డబ్బు కోసం చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. గంజాయి అమ్మకాలపై దాడులతో కొత్త పంథాలో వ్యాపారం చేస్తున్నారు. గంజాయిని లిక్విడ్ గా మార్చి వాటిని చాక్లెట్లలో కలిపి గంజాయిని చాక్లెట్లుగా అమ్ముతున్నారు. సిటీలో అయితే దొరికిపోతామనే ఉద్దేశంతో గ్రామాలకు వెళ్తున్నారు. గ్రామాల్లోని స్కూల్స్, కాలేజీల దగ్గరలోని షాపులకు మామూలు చాక్లెట్లుగా ఆయా షాపులకు అమ్ముతున్నారు. వాటిని కొనుక్కుని తింటున్న పిల్లలు మత్తులోకి జారుకుంటున్నారు. చాక్లెట్ బాగుంది, మత్తుగా ఉంది, గమ్మత్తుగా ఉందనే ఫీలింగ్ లో పిల్లలు పదే పదే ఈ చాక్లెట్లను కొనుగోలు చేసి తింటున్నారు. ఆ తర్వాత డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. మొదట్లో గంజాయి అని తెలియక అలవాటు పడిపోతున్న వాళ్ళు ఆ తర్వాత ఆ గంజాయి చాక్లెట్లకు బానిసగా మారుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తూ వెళ్తున్న ఈ గంజాయి చాక్లెట్ల నెట్వర్క్ ను ఛేదించి నిందితులను పట్టుకున్నారు పోలీసులు. విచారణలో కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, శంషాబాద్ జోన్, రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మన ఎస్ఓటి టీమ్ అండ్ కొత్తూర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కొంటున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూర్ లోకల్ పోలీస్ జాయింట్గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు ఒక 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన యావత్ సమాజాన్ని మేల్కొల్పుతోంది. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్ షాప్ లో నిత్యం చాక్లెట్స్ కొని తింటున్నారు కొందరు స్టూడెంట్స్. అవి తిన్నప్పటి నుంచి చాలా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆ చాక్లెట్స్ తిన్నాక మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు ఇలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారో తెలియక ఉపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. దీనిపై ఆరా తీయగా పాన్ షాప్ లో చాక్లెట్లు తిన్నాక విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. మన డీసీపీ సార్కు శంషాబాద్కు వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీగా స్పందించిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్. స్పందించి నిన్న నాతోటి మాట్లాడడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్లీగా స్పందించి ఒక 7 టీంలుగా ఏర్పాటు చేసి గ్రామంలో అనుమానం వచ్చిన షాపుల మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. వెంటనే టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్ఓటి పోలీసులు చాక్లెట్లు అమ్ముతున్న పాన్ షాప్ పై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. మొదటగా విద్యార్థులకు ఫ్రీగా ఈ చాక్లెట్లను పంచిపెట్టి వారికి గంజాయిని అలవాటుగా మార్చారు. ఆ తర్వాత వారు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్ ను 20 రూపాయలకు అమ్మినట్లు తేలింది. ఒరిస్సా నుంచి గాంజాతో చాక్లెట్స్ ను తయారు చేసి కొత్తూరు గ్రామంలోని పలు కిరాణా షాపుల్లో వీటిని ఈ గ్యాంగ్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. విద్యార్థులంతా బీహారు, వేరే వేరే స్టేట్ వాళ్ళు మన పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అంతా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు అలవాటు చేసింది తెలియదు, ఎట్లా అలవాటు చేసింది తెలియదు. మొత్తానికి ఇది పిల్లల మీద చెడు ప్రభావం పడతానే ఉద్దేశంతో ఒక మానవత దృక్పథంతో నేను స్పందించి మా డిఓ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. డిఓ గారు ఇమీడియట్లీగా మాకు కొన్ని సలహాలు సూచనలు చేయడం ద్వారా మేము గ్రామస్తులతో ఈ సమస్యను షేర్ చేసుకుని వాళ్ళు ఇమీడియట్లీగా, ముఖ్యంగా థ్యాంక్స్ఫుల్ ఎవరికంటే గ్రామంలో ఉన్న లీడర్లకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు ఇమీడియట్గా స్పందించడము, వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడము అది సంతోషకరమైన విషయం సార్. అది ఈ మధ్య కాలంలో స్కూళ్లు, కాలేజీలలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. పిల్లలు తినే చాక్లెట్స్, సిగరెట్లలో డ్రగ్స్ పెట్టి అమ్ముతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో చాక్లెట్లో ఏం కలిపారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చాక్లెట్లలో డ్రగ్స్ కలిపారా లేక మరేదైనా కెమికల్ కలిపారా అనే కోణాల్లో విచారిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది.
డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, అక్రమ రవాణాపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోలీస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అసలు గంజాయి మాటే వినిపించకూడదని హెచ్చరించారు. అప్పటి నుంచి పోలీసులు గంజాయి అమ్మకాలు, రవాణాపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ మత్తు పదార్థాలను సీజ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి గంజాయిని గుట్టుగా అమ్ముతున్న చాలా మందిని అరెస్ట్ చేశారు. గత 2-3 సంవత్సరాలు, గత 3-4 ఇయర్స్ నుంచి ఈ సైబరాబాద్లో ఎస్పెషల్లీ శంషాబాద్ జోన్, అదర్ జోన్స్లో కూడా ఈ నార్కోటిక్స్ మీద చాలా కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గాంజా ట్రాన్స్పోర్టేషన్, లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే అదర్ సింథటిక్ డ్రగ్స్ అన్నీ కూడా చాలా ప్లేసెస్లో సీజ్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడంతో ఇది ఒక కొత్త రూపంలో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొత్తగా అలవాటు చేయడము అండ్ తర్వాత వాళ్ళకు అడిక్షన్కు పాల్గొనేట్టు చాక్లెట్స్ రూపంలో వీళ్ళు కొత్తగా ఇది తయారు చేసినట్టు మనకు అనిపిస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ప్రముఖ స్థానంలో ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న దేశం భారతదేశమే. దేశంలో ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువతే డ్రగ్స్ కు దాసోహమవుతున్నారు. మాదక ద్రవ్యాల బారిన పడుతున్న వారిలో 25 నుంచి 35 ఏళ్ల వారే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. భారతదేశంలో మత్తు పదార్థాల్ని వినియోగిస్తున్న ప్రతి 5గురిలో ఒకరు 21 సంవత్సరాల లోపు వారే. అత్యధికంగా యువతలో 76% మంది డ్రగ్స్ వాడకంలో పంజాబ్ ముందుంది. వేళ్లూనుకున్న డ్రగ్స్ కల్చర్ ను సమూలంగా దగ్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రగ్స్ వ్యసనం మానవ జాతి వినాశనానికి దారితీస్తోంది. దాన్ని సమిష్టిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ రక్కసిని పారదోలేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. భావి భారత పౌరులుగా ఎదిగి దేశాన్ని పురోగాభివృద్ధి వైపు పరుగులు పెట్టించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు. అధికారులు కోట్లాది రూపాయల డ్రగ్స్ ను పట్టుకుంటున్నా పూర్తి స్థాయిలో డ్రగ్స్ మాఫియాను అరికట్టలేకపోతున్నారు. ఈ మధ్య చెన్నైలో 160 కోట్ల రూపాయల విలువ చేసే మత్తు మందులు పట్టుబడ్డాయి. అంతకన్నా ముందు గుజరాత్ లోని ముద్రా పోర్టులో 21,000 కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్ పట్టుబడింది. హైదరాబాద్ లో కూడా మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి దీంతో ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే, మనకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇమ్మీడియట్గా మనం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఈ చాక్లెట్స్ పలాని షాప్స్లో అమ్ముతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్, ఇమ్మీడియట్గా చాక్లెట్స్ అన్నీ కూడా మనము ఒక 42 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. సో దీంటిని మనం చూస్తే ఇవి ఒరిస్సా మేడ్ అన్నట్టు మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇవి ఎక్కడ తయారు చేశారనేది కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో మనం కంప్లీట్గా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి ఎక్కడ తయారు చేస్తున్నారు, వీటిలో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బయటపడతాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుపడుతున్నాయి. మత్తు పదార్థాలకు భారత్ అతిపెద్ద మార్కెట్ గా తయారైంది. దాదాపు 1,58,00,000 మంది మైనర్లు మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. కోర్టు ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించినట్లు 3,10,00,000 మంది వరకు గంజాయి, మరో 2,60,00,000 మంది డ్రగ్స్ కు అలవాటు పడినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 7,30,00,000 మంది మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని కేంద్ర హోంశాఖ అందించిన వివరాలు సమస్య తీవ్రతని తెలియజేస్తున్నాయి. గత 10 ఏళ్లలో పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో స్వాధీనపరుచుకున్న మాదక ద్రవ్యాలు 50 లక్షల కిలోలకు పైగా ఉండడం సర్వత్రా ఆందోళన కలిగించే విషయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల ఉత్పత్తిలోనూ వినియోగంలోనూ పోటీ పడుతున్నాయి. తెలంగాణలో ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో గంజాయి సాగు భారీగా జరుగుతోంది. మిగతా ప్రాంతాలలో కూడా కంది పంట, బంతిపూలు, మిరప మొక్కలతో పాటు గంజాయి సాగు కొనసాగుతోంది. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబం, సమాజంతో పాటు జాతికి తీరని నష్టాన్ని కలుగజేస్తోంది. డ్రగ్స్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. మెదడు, గుండె, కాలేయం, జీర్ణాశయం, ఊపిరితిత్తులు మొదలైన అవయవాల్ని మాదక ద్రవ్యాలు పీల్చి పిప్పి చేస్తాయి. షాప్ వాళ్ళకి మామూలుగా వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో మనకు తెలియదు కానీ బట్ ఇన్వెస్టిగేషన్లో అది కూడా మనం చూస్తాము. ప్లస్ వాళ్లకు దీంతో ఏదో సంథింగ్ దీంతో నార్కోటిక్ సబ్స్టెన్స్ ఉంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు అది సీక్రెట్ ప్లేస్లో పెట్టి ఓపెన్గా అమ్మట్లేదు. కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్ ఉంది అనేది అనిపిస్తుంది. ప్రపంచంలో మాదక ద్రవ్యాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలైన మయన్మార్, లావోస్, థాయిలాండ్ స్వర్ణ త్రిభుజిగా ఉంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బంగారు నెలవంకగా పేరు పొందాయి. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి కోట్లాది రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు అక్రమంగా భారతదేశంలోకి చేరుకుంటున్నాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి. సింగపూర్, సౌదీ అరేబియా, చైనా, అమెరికా సహా 30కి పైగా దేశాలు మాదక ద్రవ్యాల రవాణాదారులకు మరణశిక్షను అమలు చేస్తున్నాయి.
పాలకులలో చిత్తశుద్ధి, పట్టుదల, దీక్ష, దక్షత ఉంటే ఏ సమస్య అయినా ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి ప్రజలను, యువతను చైతన్యపరచాలి.